మన ముఖ్యమంత్రి 45 ఏళ్ల ఆయన సుదీర్ఘ కాలం ప్రజల కోసం సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన పుట్టినరోజు 20వ తారీఖు ఏప్రిల్ రాబోతుంది. పార్టీలకు అతీతంగా అలాంటి గొప్ప నాయకుడు పుట్టినరోజులు చేసుకోవడం చాలా అవసరం అనేది మన అందరి అభిప్రాయం. రాజధాని అనేది లేని సందర్భాల్లో మనకి అమరావతి రాజధాని సృష్టించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనకి అమరావతి రాజధాని త్వరలో పూర్తి కాబోతుంది. అలాంటి వ్యక్తికి మనం ఏప్రిల్ 20వ తారీఖు జరిగే జన్మదినం జరుపుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం అందరం కూడా. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా రక్తం అనేది చాలా అత్యవసరం. ప్రతి ఒక్క చోట రక్తం కావాలని చాలా మంది పేషెంట్లు ఇబ్బందులు గురవుతున్నారు. ఈ సందర్భంలో మనమందరూ ఒకరికొకరుగా తోడై ఈ వీళ్ళందరికీ ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్, ఆర్డిటి అలాగే రెడ్ క్రాస్ కి ఇస్తే వాళ్ళు వేల కుటుంబాలకు కూడా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటలకు వచ్చి మనం బ్లడ్ బ్యాంకు ప్రారంభించి మన ఉద్దేశం ఏంటంటే కనీసం 8,000 మందికి తగ్గుకోకుండా ఇచ్చేటట్టు. అంటే 8,000 మంది అంటే అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకోకుండా మొత్తం ప్రజావేదికలో బయట పక్క అంటే లోపల పక్క కానీ బయట పక్క కానీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా బీమా కల్పించడం జరిగింది. 3 లక్షల రూపాయలతో ఒకరు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళకి ఆ డొనేట్ చేసిన వాళ్ళకి కూడా 3 లక్షల రూపాయలు వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారు. ఇది చాలా గొప్ప అవకాశం అని చెప్పాలి. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఉదయం 6 గంటలకే వీలైనంత వరకు అన్ని కూడా ప్రారంభించే ఏర్పాట్లు చేస్తాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మన ప్రాంతం ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్. ఎంప్లాయర్స్ కి ప్రత్యేకంగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ ఐడి కార్డ్స్ తో వాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా అన్ని ఫెసిలిటీస్ తో ఉంటాయి. మీరు ఎంప్లాయర్స్ వచ్చి మీ బ్లడ్ కూడా మీరు ఇవ్వచ్చు. ఏదేమైనా కూడా మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నా, ఈ కార్యక్రమాన్ని రేపు ఆదివారం అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా సోమవారం ఉదయం 6 గంటలకు మన కార్యక్రమం జరిగే విధంగా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ